వీడి పేరు సాయి. వీడికి అన్నీ ఎక్కువే, ఏది తట్టుకోలేడు అదవా. ప్రతి చిన్నదానికి ఓవర్ ఎగ్జైట్ అయి ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. సింపుల్ గా చెప్పాలంటే జలానందం అంటారు. అదే వీడి ప్రాబ్లం అంటే గుర్తొచ్చింది. దేవుడు అందరికీ అన్ని ఇవ్వడంటారు, కానీ వీడికి ఒకటి ఇచ్చాడు. వీడికి ఏ ప్రాబ్లం రాదు. షాక్ అయ్యారు కదా. వీడే ప్రాబ్లం దగ్గరికి వెళ్తాడు, అది వీడి ప్రాబ్లం. ఇక ఇడిగో వీడు సురేష్, ఫ్రెండ్స్ సూర్య అని పిలుస్తుంటారు. బాగా డిసెంట్ గా ఉన్నాడు కదా. నిజంగా డిసెంట్ అండి బాబు. దేవుడు వీడికి ఒకటి ఇచ్చాడు, వీడు ఏ ప్రాబ్లం దగ్గరకు కూడా వెళ్ళడు. అంటే ప్రాబ్లమే వీడి దగ్గరకు వస్తుంది అనమాట. ఇంత కాంట్రాస్ట్ క్యారెక్టర్స్ కి ఎక్కడో లింక్ ఉండాలి కదా, లేకపోతే లైఫ్ మరీ బోర్ కొడుతుంది. లెట్స్ సీ. అకే 2 కాఫీ. ఏం మారలేదురా నువ్వు, జస్ట్ కొంచెం హైట్ బరిగా ఉంటాయి. ఏయ్ జిమ్ బాడీ, సింగిల్ ప్యాక్ 6 ప్యాక్. బ్యాచిలర్ బతుకులనియా ఏం చేస్తాం, ఆ మాత్రం మెయింటైన్ చేయాలి కదా. అన్నట్టు నువ్వేం మారలేదురా, భూములు బాగానే అమ్మేసినట్టున్నావు. అవన్నీ ఇప్పుడు ఎందుకు కానీ ఏం చేసేసాడు, లైఫ్ ఎలా ఉంది? ఏం లైఫ్ రా, బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. మా మేనేజర్ లక్ష్మి పెట్టే టార్చర్కి ఊరు వదిలి వెళ్ళిపోవాలనిపిస్తుంది. లక్ష్మి ఎవడైతే నాకేంటి, పదా వర్షంగా చూద్దాం. ఇదే మేనేజర్ లక్ష్మీగడి ఆఫీస్. ఆ లెఫ్ట్లో ఉన్నాడే వాడే పవన్. జస్ట్ కీప్ అన్ ఐ ఆన్ హిమ్. ఈ లక్ష్మీగడి ఎంత కక్కుడుతంటే కాస్ట్ కటింగ్ అని చెప్పి ఇలా పనిచేస్తున్నాడు. ఎన్నాళ్ళు వీడికి బ్యాక్గ్రౌండ్ లేదనే కదా వర్క్ ఎరగ చేస్తున్నావు. ఇప్పుడు ఈ సాయిగాడు అన్నాడు ఫ్రంట్ అండ్ బ్యాక్. గల్లీలో తిరిగే సిల్లీ పిల్లలు కనబడుతున్నానా? ఎంత బస్సు దాపి మ్యాటర్ చెప్పు. అరే ఆ సీట్ లో కూర్చున్నంత మాత్రం మేనేజర్లు అయిపోతారా? ప్రాజెక్ట్ 3 వీక్స్ పట్టిందని తెలుసు, కానీ 1 వీక్ లో ఇస్తానని కమిట్ అవుతావు. వీళ్ళందరినీ కుమ్ముతావు. పాప అర్జుడు ఇంటికి వెళ్ళి స్నానం చేసి 2 రోజులు అయిందా బాబు? నీకు బాగానే ఉంటది. ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తావు, మేనేజ్మెంట్ నుంచి రివార్డ్లు తెల్లది వస్తుంది. వావ్ లక్ష్మి యూ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్, అప్రిషియేటెడ్ అంటది. నువ్వు దానికి ఓ మెలికెళ్ళి తిరిగిపోయి షేక్ హ్యాండ్లు ఇచ్చేసి ఫీల్ అయిపోతావు. నీకు బాగానే ఉంటది, తోలు తీరిద్ది అందరికి. అరే నీలాంటి వాళ్ళ వల్ల మా బతుకులు ఎంత దారుణంగా తయారైందో తెలుసా? అమ్మాయి వచ్చి బావాని పిలిచినా జావాలాగని పడుతుందిరా. చెయ్యదో బతుకు. ఇలా కాదురా, మన మార్గం చంద్రుడు అదే కమల్లో ఉంటాడే వాడు మాట అన్నాడు, a manager and a subordinate should be like a fish and water. He should not be like a fish and fisherman. అబ్బా చా అంటే ఇంత బట్టి కూడా చెప్పిన అర్థం కాలేదురా నీకు? మీనింగ్ ఏదైనా మ్యాటర్ అది. అరే పవన్ గా సాయిగాడు అంట, వాటి ప్రొఫైల్ ఏంటో చూడరా. ఎక్కడ చూడమంటారు సార్? కాస్ట్ కటింగ్ అని చెప్పి ల్యాప్టాప్ బొక్కెట్టారు, ఇంటర్నెట్ దొబ్బెట్టారు. ఎక్కడ చూడమంటారు? అరే తీసుకుని చూడు. నీ ఫేస్ చూసినప్పుడే అనుకున్నా హోటల్లో శాంపుల్ షాప్స్ కొట్టేశారు అక్కడ. ఇది జాయిన్ అయింది June 2006 లో. ఎందులో మార్కెట్లో ఇప్పటిదాకా 15,000 స్క్రాప్లు, 500 ఫ్రెండ్స్, 15 ఫ్యాన్లు, ఒక టెస్టిమోనియల్, అది కూడా పరమ వరస్ట్. సార్ ఓవరాల్గా నా అనాలిసిస్ ప్రకారం వీటికి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. మ్యాక్సిమం టైం ఆర్కుటింగ్, చాటింగ్. నాకు తెలిసి ఇది అందులోనే కింగ్. వీడి వల్ల కంపెనీకి పెద్ద బొక్క. అమ్మని ఆర్కుట్ వాళ్ళు ఎన్ని విషయాలు తెలుస్తాయరా? ఏం లేదు, ఏదో అప్పుడప్పుడు 1-2 స్క్రాప్స్ అంతే. సార్
వన్ మోర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్, సో ఫనీ వాడి కమ్యూనిటీస్ లిస్ట్ లో మన కంపెనీ పేరు ఉంది సార్. నాకు తెలిసి మన డేటాబేస్ లో నేమ్ మ్యాచ్ చేసి చూసుకుంటే లాస్ట్ వీక్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి రేపు మీ కింద అనేవాడు ఈడే సార్. టూ 2006 పాస్ అవుట్, అప్పుడే 4వ కంపెనీ. Hey, you know my history. నీ అంకమ్మా నీ ఫ్యూచర్ కూడా ఈడే నీ కొత్త మేనేజర్. అరే సాయిగా, 10లోకి రాంగ్ టైంలో అడుగు పెట్టారా? పవన్ గా సార్ వీడికి ల్యాప్టాప్ ఇచ్చి పని మొదటిచ్చరా. హలో హలో హలో, ఇవాళ సండే, నా జాయినింగ్ రేపు, నేను ఇవాళ వచ్చేయాలా. ఐ విల్ ఫైట్ ఫర్ మై రైట్స్ టిల్ మై లాస్ట్ బ్రెత్. ఏం పిక్కుంటా పిక్కు, నేను వచ్చాను. ఒరే ఎర్రి పాలెం అదవా, నువ్వు ఇక్కడ ఒక సంగతి మర్చిపోయి చాలా ఓయే చేస్తున్నావురా. ఇది లే ఆఫ్ సీజన్. నేను ఎవరిని పీకినా ఏ ఒక్కడికి రీజన్ చెప్పుకోకర్లేదురా. బాబాయ్ రిస్క్ అయిపోతుందిరా. దమ్మారావు బాబు చేసించాలి. నాకు సంబంధం లేదు సార్, నేను వెళ్తున్నాను. ప్లేట్ మరుస్తూ పోతే సార్, ఈ డైలాగ్ మహేష్ బాబు పోకిరిలో కన్నా మీకే బాగా సూట్ అయింది. అరే ఇందాక మేనేజర్స్ ని ఏదో అన్నావు. అది నేనేం అనలేదు సార్, యాక్చువల్ మీకు సరిగ్గా ఇంపడలేదు అనుకుంటా. మేనేజర్స్ ఆర్ లివింగ్ గాడ్స్. మాతృదేవో భవ, పితృదేవో భవ, మేనేజర్ దేవో భవ అన్నారు పెద్దలు. అరే ఇక్కడ నీకు విషయం చెప్పాలరా. మేనేజర్ అంటే ఏంటో తెలుసురా నీకు? నువ్వు చెప్పిందే నీకు చెప్తూ, నీకేది రానట్టు, ఆడికే అన్ని తెలిసేట్టు మేనేజ్ చేసేవాడే మేనేజర్. ఆ విషయం మర్చిపోయి నువ్వు ఓవర్ చేయకరా. అరే వీడికి ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయిరా. వీడికి ఎక్స్ట్రా బిల్లింగ్ కూడా చేయించండి రా. ఇక బాబ్జీ లేనా అన్న, ఇక పట్టుకో. లే ఆఫ్ సీజన్ లో కూడా హైర్ అయ్యావంటే నువ్వు వేరే సుడిగాడివిరా. గుడ్ లక్. ఇన్నాళ్ళు వీడియో ఎవరికి అరే పవన్ గా, ఇది బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. డైలీ వీడి యాక్షన్ అనలేదు. యాక్షన్. రేపు నా జాయినింగ్, నేను ఇవాళ వచ్చేయాలా. ఐ విల్ ఫైట్. ఈ అబ్బాయి ఇప్పుడు అవుతాను.